హరే కృష్ణ. మనందరికీ తెలిసినవి భగవంతుని దశ అవతారాలే. కానీ మన శాస్త్రాలలో అంటే భాగవతం వంటి పురాణాలలో భగవంతునికి అనేక అవతారాలు ఉన్నాయని తెలుస్తున్నది. శ్రీకృష్ణ భగవానుడి అవతారాలను వైదిక గ్రంథాల ప్రకారం ప్రధానంగా 6 రకాలుగా వర్గీకరించారు. అవి పురుష అవతారాలు, లీలా అవతారాలు, గుణ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగ అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు. ఇక మొదటిది పురుష అవతారాలు. భౌతిక సృష్టిని సృష్టించడానికి, నిర్వహించడానికి భగవంతుడు తీసుకునే రూపాలివి. మొదటి పురుష అవతారము కారుణోదక సాయి విష్ణువు, మహావిష్ణువు అని కూడా అంటారు. ఈయన భౌతిక సృష్టికి మూలం. కారణ సముద్రంలో శయనించి ఉన్న ఈయన శరీర స్వేద రంధ్రాల నుండి కోట్లాది బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. రెండవ పురుషావతారము గర్భోదక సాయి విష్ణు. ఒక్కో బ్రహ్మాండంలోకి ప్రవేశించి దానిని తన శక్తితో నింపుతాడు. ఈయన నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టే తామర పువ్వు ఉద్భవిస్తుంది. మూడవ పురుష అవతారం క్షీరోదక సాయి విష్ణువు. ఈయన ప్రతి పరమాణువులోనూ మరియు ప్రతి జీవి హృదయంలోనూ పరమాత్మగా ఉంటారు. మనకు మార్గదర్శనం చేసేది ఈయనే. ఇక రెండవ అవతారము లీలా అవతారాలు. భగవంతుడు తన ఇచ్ఛానుసారము భక్తులతో ప్రేమమయమైన లీలలు చేయడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి ఎత్తే అవతారాలు. భాగవత పురాణంలో ప్రధానంగా 25 లీలా అవతారాలు పేర్కొనబడ్డాయి. ఉదాహరణకి వరాహరూపం, భూమిని రక్షించడానికి హిరణ్యాక్షుణ్ణి సంహరించడం. నరసింహరూపం, భక్త ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశిపుని అంతం చేయడం. ఇక వామన రూపం, బలిచక్రవర్తి నుంచి ఇంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం. ఇక మూడవ అవతారాలు గుణ అవతారాలు. భౌతిక ప్రకృతికి సంబంధించిన 3 గుణాలను పర్యవేక్షించే త్రిమూర్తులు. బ్రహ్మ రజోగుణం సంబంధించిన వారు. సృష్టి కార్యం కోసం భగవంతుడు బ్రహ్మను నియమిస్తారు. విష్ణువు సత్వగుణమునకు సంబంధించిన అవతారం. లోకాలను రక్షించడానికి మరియు పోషించడానికి స్వయంగా విష్ణువు ఈ గుణాన్ని స్వీకరిస్తారు. ఇక శివుడు తమోగుణంకి చెందిన అవతారం. సృష్టి అంతంలో లయం చేయడానికి శివుడు ఈ బాధ్యత తీసుకుంటారు. తర్వాత 4వ అవతారాలు మన్వంతర అవతారాలు. బ్రహ్మదేవుని ఒక పగులులో 14 మంది మనువులు వస్తారు. ప్రతి మనువు కాలంలో భగవంతుడు ఒక అవతారం ఎత్తి ఆ మన్వంతరాన్ని నడిపిస్తారు. ఉదాహరణకి యజ్ఞ అవతారం, విభూ అవతారం, సత్యసేన అవతారం, హరి అవతారం. ఇక 5వ అవతారాలు యుగ అవతారాలు. ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించడానికి మరియు ఆ కాలానికి తగిన యుగధర్మాన్ని బోధించడానికి వచ్చే అవతారాలు. ఉదాహరణకి ద్వాపర యుగంలో శ్యామవర్ణంలో కృష్ణుడే కృష్ణుడుగా ఉంటారు. కలియుగంలో నామ సంకీర్తనం ఏకైక మార్గం. ఈ యుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించారని గౌడీయ సాంప్రదాయం చెబుతున్నది. ఇక చివరిది 6వది శక్తి ఆవేశ అవతారాలు. వీరు సాక్షాత్తుగా భగవంతుడు కాకపోవచ్చు, కానీ భగవంతుని యొక్క ప్రత్యేక శక్తిని పొందిన మహాత్ములు. ఉదాహరణకి వ్యాసదేవుడు భగవంతుని జ్ఞానశక్తితో వేదాలను విభజించారు. నారదుడు భగవంతుని భక్తి శక్తిని ప్రచారం చేసే అధికారం పొందారు. చతుస్కుమారులు 4 కుమారులు బ్రహ్మచర్య శక్తి మరియు జ్ఞానశక్తిని కలిగి ఉంటారు. శ్రీకృష్ణుడు వీటన్నింటికీ మూలమైన స్వయం భగవానుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. హరే కృష్ణ.